మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. రాజయోగి శ్రీ రామకోటయ్య గారి జీవిత చరిత్రలో వారికి తమ గురువుగారి గురించి చెప్పుకోవటంలో ఉన్న ఆనందాన్ని ఒక్కొక్క ఎపిసోడ్లోనూ కొంచెం కొంచెంగా తాతగారు ఎలా చెప్పుకున్నారో తమ గురువుగారి గురించి మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ ఎపిసోడ్లో శ్రీ శాస్త్రి గారి అలవాట్ల గురించి తాతగారు ఏం చెప్పారో చూద్దాం. ముందుగా గురుస్తుతి. విరియం బూచినయట్టుల చిరుతీవెలు మొగ్గదొడిగి చిందినయట్టుల్ చిరువెల్లి దోగినట్టుల గురుకృప చీకట్ల ద్రోచి కూర్చును వెలుగుల్ వరములు నిచ్చినయట్టుల వరరుచిరపు కాంతిలోన వర్ధిలినట్టుల్ తరితీవులు చెరులాడగా గురుపాదద్వంద్వం ఎప్పుడు కూర్చు సుఖమ్ముల్. తమ గురు పాదద్వంద్వాన్ని, తమ గురువుగారి పాదాలని నమస్కరించుకుంటే ఎటువంటి సుఖాలు కలుగుతాయి అనేది ఈ రెండు పద్యాల్లోనూ తాతగారు వర్ణించి గురుస్తుతి చేసుకున్నారు. పూలు వికసించినట్లు, తీగలకి కొత్త మొగ్గలొచ్చినట్లు, అంధకారంలోకి చిరువెలుగులు వచ్చి చీకట్లన్నీ పారద్రోలినట్లు అటువంటి అదృష్టాన్ని గురుపాదద్వంద్వం మనకి కలిగిస్తుంది. గురుపాదద్వయం రెండు. గురుపాదద్వంద్వం అంటే గురుపాదద్వయం, రెండు పాదాలు పట్టుకున్నామంటే అన్ని వరాలు ఇచ్చినట్లు, కాంతి అలా వెలుగుతూ కావలసినటువంటి జ్ఞానం మన మీదకి ప్రవహిస్తున్నట్లు అటువంటి అనుభూతిని గురువుగారి పాదాలు మనకి కలిగిస్తాయి. అటువంటి గురువులకి నమస్కారం. అటువంటి గురువుల గురించే మనం ప్రతి ఎపిసోడ్లోనూ దేనికదే ఆనందంలో తేలుతూ వాటిని మళ్ళీ మళ్ళీ స్మరించుకునే అవకాశం మనకి తాతగారు ఇచ్చారు. ఇవాళ శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి అలవాట్లు, మా శాస్త్రి గారు గురుదర్శనంలో తాతగారు రాసింది చాప్టర్ 14 శాస్త్రి గారి అలవాట్లు అని. ఈ అలవాట్లు మనం చదవడంలో కేవలం ఒక మనిషిని శాస్త్రి గారు అనుకోవటం కాదు, ఒక నిజమైన సజ్జనుడిలో, యోగిలో ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు మనకు అక్కడ కనిపిస్తాయి. వాటిని మనం కొద్దిగానైనా మనం లోపలికి కొన్నైనా నేర్చుకోవడానికి ప్రయత్నించటం అనే ఉద్దేశంతో తాతగారు మనందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పినవి ఇక్కడ రాసినవి మనం చదువుకుంటున్నాం. శాస్త్రి గారి అలవాట్లు పేజ్ 45లో ఉంది. ఇది బహుశా 2 ఎపిసోడ్లు అవుతుంది. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు శాస్త్రి గారి గురించి మామూలుగా రాస్తున్నట్లుగా ఉన్న అవి మామూలు విషయాలు కావు. శాస్త్రి గారి అలవాట్లు, శాస్త్రి గారు ఆచారాలు. మన దేశంలో ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, నియమనిష్టలు ఉండి వాటిని అనుసరించి పాటించిన వాళ్ళే గొప్ప మహాత్ములు అనేలాంటి అభిప్రాయంతో ఆ మతంలో ఉన్నవాళ్ళు ఉండటం అనేది సహజం. ఇప్పుడు ఆదివారం చర్చికి వెళ్ళాలి అంటే చర్చికి వెళ్ళకపోతే వాళ్ళు మత విరుద్ధంగా ఉన్నట్టు, అలాగే 3 సార్లు నమాజ్ చేయకపోతే మత విరుద్ధంగా ఉన్నట్టు. హిందువుల్లో అయితే పూజలు చేసి, గుళ్ళకు వెళ్ళి అర్చనలు చేసి, మడికట్టుకుని ఇలా ఉండకపోతే ఆదర్శ బ్రాహ్మణ కుటుంబంలో మత విరుద్ధంగా ఉన్నట్టు. ఇలాగ మనమే చాలా పెట్టుకున్నాం. వీటన్నింటినీ అధిగమించిన ఒక శక్తి ఉంటుంది అనేది తెలియడం, ఆ తెలిసిన దాన్ని నమ్మి దానికి నిలబడటం, ఆ సర్వాంతర్యామిని తెలుసుకోవటం అనేది రియల్ స్పిరిచువల్ సెక్యులరిజం. మన దేశంలో మనం అన్ని మతాలు ఒకటి, అన్ని కులాలు ఒకటి అని సెక్యులర్ భారతదేశం సెక్యులర్ అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ సెక్యులరిజం మనకి నాలిక చివరతోటే ఆగిపోవటమే చూస్తాం.
నిజమైన యోగికి, నిజమైన జ్ఞానికి ఆ భేదాలేవి ఉండవు. అది స్పిరిచువల్ సెక్యులరిజం. ఈ పదం నేను కాదు సృష్టించింది. శ్రీ అరవిందులు స్పిరిచువల్ డెమోక్రసీ, స్పిరిచువల్ సోషలిజం, స్పిరిచువల్ సెక్యులరిజం. ఎందుకంటే ఆ అంతర్యామిని పరమాత్మని అంతటా చూసే వాళ్ళకి మనం విడిగా చెప్పక్కర్లేదు. ఏ మత గ్రంథాలకి ఏవి వాళ్ళని చెయ్యవు. వాళ్ళకి లోపల నుంచి వచ్చే ఆ సత్య మార్గం అంత గొప్పది. శాస్త్రి గారి యొక్క రచనలు చదివిన వారికి శాస్త్రి గారి రూపాన్ని గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆయన రచనలు చదివితే పూర్వ ఆచారములను అంటిపెట్టుకుని ఉండే గొప్ప పండితుడు వైదిక బ్రాహ్మణుడు అనిపిస్తుంది. ఆయన రచనలు చదివితే ఈయన చాలా శాస్త్రీయంగా ఉండే వైదిక బ్రాహ్మడు, మడిగట్టుకుని ఉంటాడు అనేలాగా అనిపిస్తుంది అనమాట ఆయన రచనలు పాండిత్యం చూస్తే. వారిని చూడకముందు నేను అలానే అనుకున్నాను. వారిని చూసిన తర్వాత ఈ అభిప్రాయాలన్నీ మారిపోయాయి. వైదిక కుటుంబమునకు చెందిన శాస్త్రి గారు స్నాన సంధ్య జప తపాదులకు ఆడంబరములకు బద్ధులై ఉంటారు. స్నానము చేసి మడిగా ఎడంగా ఉండి అస్పృశ్యులుగా ఉంటారు అని నేను భావించేవాడిని. ఎవరు ముట్టుకోకండి నన్ను, నేను మడిగట్టుకున్నాను, పూజ అయ్యే వరకు ఎవరిని చూడను, ఇట్లా అంటారని అనుకున్నారు. శాస్త్రి గారిని దర్శించిన తర్వాత ఈ అభిప్రాయాలన్నీ తప్పు అని తెలిసిపోయింది నాకు. వారు అందరితో కలిసిమెలిసి ఉండేవారు. శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే చెప్పారు. పొద్దున్న 7 గంటలకు వెళ్తే అప్పుడు దంతధావనం చేస్తున్నారు శాస్త్రి గారు. ఇదేమిటి, ఈయన వైదిక పండితుడు, ఈ పాటికి ఎప్పుడో స్నానం చేసి అభిషేకం అయి ఉండాలి అని ఆశ్చర్యపోయాను అని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఈయన. వారికి కులములు గోత్రములు పట్టించుకున్న అలవాటు లేదు. భోజన విధానమును గురించిన కట్టుబాట్లు ఏమీ లేవు. వారు తమ శిష్యులను దగ్గర కూర్చుండబెట్టుకొని భోజనం చేసేవారు. వారి కుమార్తె వివాహ సందర్భమున జరిగిన విందులో కులభేదము పాటింపక అందరూ కలిసి విందారగించే ఏర్పాటు చేశారు. అంటే ఒక రివల్యూషనరీ, ఒక కమ్యూనిస్టు అనే బిరుదులు పెట్టుకుని సోషలిజం అని నేను వాదిస్తాను అని కాదు, అది లోపల నుంచి అందరూ ఒకటే అనే భావం ఉండబట్టి ఆ ఔన్నత్యాన్ని నుంచి వచ్చిన సెక్యులరిజం ఇది. ఇది ఎప్పటి మాట, వాళ్ళ అమ్మాయి వివాహం అంటే 1950లో ఆ టైం అయి ఉంటుంది. ఎవరిని భేదాలు చూపించలేదు ఆయన. ఆంధ్రదేశంలోని కవీశ్వరులు పండితులు తరచుగా శాస్త్రి గారి దర్శనానికి వచ్చి తమ కావ్యాలను రచనలు గురించి శాస్త్రి గారిని సలహాలు అడిగి సవరణలు కోరుకునేవారు. అట్టి సమయాలలో జరిగే సాహిత్య గోష్ఠి వారి సన్నిధిలోనున్న శిష్యులకు ఎంతో ఉపయోగపడేది. అక్కడ మేమందరం కూడా కూర్చుని వింటూ ఉండేవాళ్ళం ఆ గోష్ఠి. శాస్త్రి గారు ఆ వచ్చిన కవీశ్వరులతో, మీరంతా ప్రతిభ కలవారు, లోకమునకు మంచిని చేకూర్చగలవారు. ఒక రచయితకు ఉండే బాధ్యత ఏమిటంటే రచన నుంచి డబ్బు సంపాదించటం కాదు, పేరు సంపాదించటం కాదు, తన రచనతో సమాజంలో రావాల్సిన మార్పుకి నాంది వేయటం. మీ కావ్యములు చదివిన వారిలో మంచితనము పరోపకార బుద్ధి మొలకెత్తవలయును. లోక కళ్యాణమునకు గాను మీరు మంచి రచనలు చేయండి అని సలహా ఇచ్చేవారు. నిజమైన రచయితకి వ్యాసులు కానీ వాల్మీకి కానీ ఎవరిని చూసుకున్నా వాళ్ళు రాసే రచన లోకోద్ధరణకి, సమాజ ఉద్ధరణకి. గోష్ఠి అనంతరం భోజన సమయమున శాస్త్రి గారు వచ్చిన వారితో, అయ్యా, నేను కుల వివక్షతలను పాటించను కనుక ఈ శిష్యులతో కలిసి ఇక్కడే భోంచేస్తాను. కావాలంటే మడిగా వంటింట్లోనూ మీరు భోజనం ఎక్కడ కావాలో విడిగా చేయవచ్చు, లేదా నాతో కలిసి చేయవచ్చు, తమ ఇష్టం అని ఆ వచ్చిన పండితులకి శాస్త్రుల గారులకి అందరికీ కూడా ఏ విధమైన భేదభావాలు దాపరికాలు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేవారనమాట, ముక్కుసూటిగా. ఇక్కడ భోజన పర్వం అంటే వచ్చిన వాళ్ళతోటి తన అభీష్టాన్ని చెప్పేటప్పుడు అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు దాని మీద కూడా ఒక చిన్న సంఘటన ఇక్కడ చెప్తున్నారు. ఒకరోజు ఒక కవీశ్వరుడు వారి దర్శనానికి వచ్చి తన కవిత్వం చదివి వినిపించి పూర్తయిన తర్వాత భోజనానికి లేస్తుంటే శాస్త్రి గారు ఇలా అన్నారు,
మీరు మడిగా వేరుగా భోజనం చేస్తారా అని అడిగారట. అప్పుడు ఆ కవీశ్వరులు ఏమన్నారట, మీరు యోగీశ్వరులు, యోగీశ్వరులు ఉన్న చోట పుణ్యతీర్థాలన్నీ చేరి ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన సన్నివేశం కనుక మీతోనే భోజనం చేస్తాను అన్నారు ఆ కవీశ్వరులు. అప్పుడు సరే అని శాస్త్రి గారు ఒక చిన్న పరీక్ష పెట్టారనమాట. ఒరే మస్తాను, నీవు కూడా ఇక్కడే భోజనం చేయరా అని తన స్టూడెంట్ని, మస్తాన్ అన్న ఒక ముస్లింని భోజనానికి పిలిచారు శాస్త్రి గారు. కవిగారి వైపు చూశారు. ఆయన కొంచెం తటపటాయించి, హిందువులైతే పర్వాలేదు కానీ సాక్షాత్తు సాయిబు గారితో మింగేదెలాగు అనేలాంటి మొహం పెట్టాడు. కానీ వెనక్కి పోలేదు. అది వరకు అన్ని పుణ్యతీర్థాలు శాస్త్రి గారి సన్నిధిలో ఉన్నాయని ఒప్పుకున్నాడు కదా. మరి ఈ అన్ని పుణ్యతీర్థాలు ఒక్క సాయిబు గారిని చూస్తూనే పారిపోతాయా? మరి పారిపోవు కదా. ఇరకాటాన్ని పడ్డాడనమాట. ఆయన సందేహంలో పడ్డాడు. అప్పుడు శాస్త్రి గారు ఆయనతో, అయ్యా, నాకు హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అన్న భేదం లేదు. అది వారి వారి ఇష్టం. మీకేమైనా ఇష్టం కాకపోతే ఇప్పుడైనా వెళ్ళి వేరుగా మడిగా లోపల భోజనం చేయండి. అప్పుడు కవిగారు, నేను తమతోనే కూర్చుండి భోజనం కోరుచున్నాను అని తన ఫైనల్ డెసిషన్ చెప్పాడు. అప్పుడు వారు సరే అని లేచి మళ్ళీ శాస్త్రి గారు ఆ మస్తాన్ వైపు తిరిగి నవ్వుతూ, ఒరే మస్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళి భోజనం చేసిరారా అని పంపేశారు. ఇట్టి చమత్కార సన్నివేశాలు ఎన్నో జరుగుతూ ఉండేవి. తాతగారు అందుకని అంటే అవతల వాళ్ళు నిజంగా అన్నారా లేదా అనేది ఒక చిన్న పరీక్ష చేశారనమాట. మస్తాన్ అక్కడ భోజనం చేసినా ఇప్పుడు ప్రాబ్లం లేదు, చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఆ ఉన్న ప్రాబ్లం తీసేశారు. శాస్త్రి గారు ఒకమారు బాపట్లలో వారి బంధువుల ఇంట పెళ్ళికి వస్తూ వారి ప్రోగ్రాం ముందుగా తెలియటం వలన వారి శిష్యులు చాలామంది బాపట్ల వచ్చారు. శాస్త్రి గారిని చూడడానికి ఆ పెళ్లి పందిరి దగ్గరికి చాలామంది శిష్యులు వెళ్ళారు. శాస్త్రి గారు వచ్చే రైలు దగ్గరికి అందరూ వెళ్ళి ఆహ్వానించి పెళ్లి వారి ఇంటి దగ్గరికి వారిని తీసుకుని వెళ్ళారు. శాస్త్రి గారు బాపట్ల వస్తున్నారని తెలుసుకున్న గుంటూరు ప్రాంత యోగమిత్రులంతా బాపట్ల వచ్చి వారిని కలుసుకున్నారు. పెళ్లివారి కంటే యోగమిత్రుల సమావేశం పెద్దదైపోయింది పెళ్లి పందిట్లో. శాస్త్రి గారు యోగాన్ని గురించి, మాస్టర్ సివివి గారి మహత్వాన్ని గురించి చాలాసేపు మాట్లాడి అక్కడికి వచ్చిన రోగులకు ట్రీట్మెంట్ కూడా చేశారు. అంతే, అది ఒక కళ్యాణం కంటే యోగ సమావేశం కింద ఆనందంగా సాగింది. భోజన సమయం కాన ట్రీట్మెంట్ ఆపేశారు. ఆ వచ్చిన వారిలో బ్రాహ్మణులు కాని వారము మేము కొందరము ఉన్నాము. అంటే తాతగారు కూడా ఆ బాపట్ల వెళ్ళిన యోగమిత్రుల్లో ఉన్నారు. తమ గురువుగారు బాపట్ల వస్తే మరి తాతగారు వెళ్లకుండా ఉంటారా? వెళ్ళారు. మాకు ఆ ఇంటి వారు వేరుగా ఒక గదిలో వడ్డన ఏర్పాటు చేశారు. బ్రాహ్మణులు కాని వాళ్ళందరికీ వేరే ఒక గదిలో ఏర్పాటు చేశారు. శాస్త్రి గారు స్నానాధికాలు పూర్తి చేసుకుని మా కడకు రాగానే ఆ గృహస్థు శాస్త్రి గారి వద్దకు వచ్చి నమస్కరించి, అయ్యా, తమరు లోపలికి దయచేయండి, వీరంతా ఈ పక్క గదిలో కూర్చుంటారు అని బ్రాహ్మణేతరులందరూ ఇక్కడ కూర్చుంటారు అనేలాగా సూచించారు. అందుకు శాస్త్రి గారు ఇలా అన్నారు, ఓహో, బ్రాహ్మలంతా లోపల భోంచేస్తున్నారా? మంచిది, మేము ఈ పక్క గదిలోనే భోంచేస్తాం, రెండయ్యా వెళ్దాం, బ్రాహ్మలందరినీ లోపల కూర్చోమనండి, నాకు ఆ తేడాలు లేవు కాబట్టి నేను మా శిష్యులతో కూర్చుంటాను అని నేను ముందు గదిలోకి వచ్చేశారు. ఆ ఇంటి యజమాని గాబరా పడ్డాడు. ఆ ఇంట్లోని పెద్దలందరూ వచ్చి ఆ పద్ధతి మార్చి మడిగా భోంచేసేవారిని కొద్దిమందిని ఆ పక్క గదిలోకి పంపించి తర్వాత శాస్త్రి గారితో పాటు అందరం కలిసి ఆ హాల్లో భోజనానికి కూర్చున్నాం. అంటే ఏ భేదాలైతే మనని లోపల ఒక ముళ్ళులాగా చీడలాగా పట్టి బాధిస్తున్నాయో వాటన్నింటినీ కూడా శాస్త్రి గారు పూర్తిగా తీసేసి ఎలా ప్రవర్తించాలి అనేది చూపించారు అనడానికే నేను ఆయన స్పిరిచువల్ సెక్యులరిజం అన్న వర్డ్ వాడాను. ఏ భేదాలు ఆయనకి లేవు అనడానికి. హరిజనులు, ఆలయాలు
అంటే ఆయన లోపల నుంచి కూడా ఎంత శుద్ధ రివల్యూషనరీ. గాంధీ గారంటే ఆయనకి ఎందుకంత ప్రేమ, ఎందుకంత గౌరవం అనేది ఆయన యొక్క ప్రవర్తనలో నుంచి మనకి తెలిసిపోతుంది, శాస్త్రి గారి అలవాట్లలో నుంచి. హరిజనులు ఆలయాలు, హరిజనులను తాకకూడదు, దేవాలయాల్లోనికి రానియకూడదు అనే పట్టుదల ఆ రోజుల్లో తీవ్రంగా ఉండేది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే పండితులు, భక్తులు శాస్త్రి గారిని కూడా కొండపైకి తమతో కలిసి రమ్మని కోరేవారు. శాస్త్రి గారు దానికి అంగీకరించేవారు కాదు. కొందరు వెంకటేశ్వరుని దర్శించుట, హరిజనులు మొదలగు వారు దర్శింప వీలు కాకుండుట చాలా చెడ్డ ఆచారము, కనుక నేను రాను. అందరూ వెంకటేశ్వరుని చూడటానికి వీలున్నప్పుడు మాత్రమే నేను చూడటానికి వస్తాను. నేను వెంకటేశ్వర స్వామి వారి కొలువులో పనిచేస్తున్నాను, వారు నాకు జీతం ఇస్తున్నారు, అది వేరే విషయం. నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తాను, కానీ స్వామిని దర్శించుకోవడానికి అందరికీ అవకాశం ఉన్నప్పుడే వస్తాను. ఈ భేదాలు నేను ఒప్పుకోను. బ్రహ్మము ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. మనం ఆ భేదాలతో ఉన్నంతసేపు నేను వెంకటేశ్వర స్వామిని చూడను. దర్శనంగా కొండ మీదికి వచ్చి తర్వాత ప్రభుత్వము వారే హరిజన దేవాలయ ప్రవేశమును అంగీకరించారు. మొట్టమొదట హరిజనులు వెంకటేశ్వర స్వామిని దర్శించుటకు వెళ్ళే కార్యక్రమంలో శాస్త్రి గారు ఆనందంగా పాల్గొన్నారు. అలాగే కాలేజీ మస్తాన్, వెంకటేశ్వర స్వామి వారి ఓరియంటల్ కళాశాలలో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండేది, అడ్మిషన్ చదువుకోవడానికి. శాస్త్రి గారు వచ్చిన తర్వాత ఒక మహమ్మదీయుడు ఆ కళాశాలలో చేరటానికి దరఖాస్తు పెట్టుకుంటే ఆ ప్రిన్సిపల్ దాన్ని నిరాకరించారు. అప్పుడు ఆ కుర్రవాడు శాస్త్రి గారి వద్దకు వచ్చి విషయం చెప్పాడు. అటు తర్వాత ప్రిన్సిపల్ గారు శాస్త్రి గారితో, భక్తులు సమర్పించే కానుకలతో ఈ కళాశాల నడుస్తున్నది, ఇందు విద్య ఉచితం, అట్టి చోట సాహెబులను చేర్చుకొనుట కుదరదు అన్నారు. అప్పుడు శాస్త్రి గారు ఏమన్నారట, మీ కొడుకులు ఏం చదువుకుంటున్నారు అని అడిగారు. ప్రిన్సిపల్ గారు కుమారులలో ఒకరు డాక్టరు, ఒకరు ఎంఎస్సి, పెద్ద చదువులు చదువుకుంటున్నారు. మన కుమారులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివిస్తున్నాం. మనం మన పిల్లల చేత సంస్కృతం చదివించట్లేదు. ఈ ఓరియంటల్ కళాశాలలో చేర్చలేదుగా మీరు మీ పిల్లల్ని పండితులు అవ్వాలని. మరి ఎవరో మంచివారు వచ్చి చదువుకుంటాం అంటున్నారు, వాళ్లను మనం వద్దని అనవచ్చా? కులం పేరు పెట్టుకుని ఈ చదువు కావాలి అనుకున్న వాడికి నువ్వు తిరస్కరించచ్చా? ఆ సంభాషణ తర్వాత ఆ విద్యార్థికి ప్రవేశం లభించింది. శాస్త్రి గారి భోజనపు ఏర్పాట్లు మరీ సున్నితముగా ఉండేవి. ఇవి మనం ఇంతకు ముందు ఒకవేళ చదువుకునున్నా తాతగారు తన గురువుగారి గురించి చెప్పుకునే ముచ్చట్లన్నీ చదువుకుంటున్నప్పుడు ఇది ఉంది ఇది లేదు అనకుండా నేను ఇక్కడ ఉన్నవి చదువుతున్నాను. వారికి ఏ రోజు ఏ రకం ఆహారం నచ్చునో ఎవరు చెప్పలేరు ఆయన అలవాట్లలో. కాబట్టి అమ్మగారు ఎంతో జాగ్రత్తగా వారి ఆహార పానీయాలు ఏర్పాటు చేసేవారు. ఒకసారి పుల్లని మజ్జిగ ఉపయోగించేవారు, ఆ మరుపూట చప్పని మజ్జిగ బాగున్నదనేవారు. కనుక అమ్మగారు 4 రకాల మజ్జిగలు వేరువేరుగా అమర్చి ఉంచేవారు. అలాగే కాఫీ మొదలగు పానీయాలు కూడా మారుతూ ఉండేవి. కాఫీ కబుర్లు. ఒకరోజు కాఫీ పుచ్చుకుంటూ శాస్త్రి గారు, ఒరే సీసా, కాఫీ పంట ఈ ఏడు మన దేశంలో బాగా తగ్గిపోయినట్లుందిరా అన్నారు. ఆ మాట విని అమ్మగారు వెచ్చని డికాక్షన్ తీసుకొచ్చి కలిపారు. ఒరే సీసా, ఆంధ్రభూమిలో పంచదార కర్మాగారాలు స్థితిగతులు బాగులేవట్టుందిరా అన్నారు. అమ్మగారు నవ్వుతూ పంచదార పానకం తెచ్చి కొద్దిగా కాఫీలో కలిపారు. ఆ కాఫీ కొంచెం రుచి చూసి చప్పరించి, ఒరే సచ్చిదానందం, ఈ సంవత్సరం పంచాంగం చదివి చూసావుట్రా? పశుపాలకుడు ఎవడురా? కర్కోటకుడిలాగా ఉన్నాడేమిట్రా? మన ప్రాంతాన పాడి పంటలకు కరువు వచ్చేసిందిరా. అమ్మగారు నవ్వుతూ పాలు కలిపి ఇట్లన్నారు, మీకు కాఫీ బాగుంటే కావాలంటే ఇంకో గ్లాస్ తెమ్మని రాదు, ఈ ద్రావిడ ప్రాణాయామం దేనికి అని ఆవిడ కూడా చిరునవ్వుతోటే సమాధానం చెప్పేవారు.
అప్పుడు శాస్త్రి గారు ఏమనేవారట, నేను ఇంతసేపు మనవి చేస్తోంది అదేనండి సార్, మీరు ఇచ్చిన కాఫీ చాలా బాగుంది, ఇలాంటి కాఫీ నేను ఇంతవరకు ఎప్పుడూ రుచి చూడలేదు, అయినా ఇదేం కాఫీరా, వెధవ కాఫీ, కాచినప్పుడే రుచి, తాగినప్పుడు మాత్రమే పుష్టి, తర్వాత నష్టి, ఇప్పుడున్న వాసన ఇంకొంచెం సేపటికి ఉండదు, ఇలా తరిగిపోయి విరిగిపోయే కాఫీ ఏం లాభం లేదురా. అంటే శాస్త్రి గారి సమక్షంలో ఎప్పుడూ అందరినీ ఒక రకమైన ఆనందంలో ఉంచేలాంటి చిరునవ్వు చమత్కారాలతోటే రోజంతా గడుస్తూ ఉండేది ఆయన అలవాట్లలో. ఇదేదో ఒకరోజు కావాలని చేసేది కాదు. ఆయన ఎప్పుడూ ఏ సందర్భంలోనైనా చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండాలనేలాగానే ప్రయత్నిస్తూ ఉండేవారు అని. ఈ కాఫీ దగ్గర మళ్ళీ చూడండి, తాతగారికి ఎలాగైతే వాళ్ళ గురువుగారు జ్ఞాపకం వస్తారో, ప్రతిదానికి శాస్త్రి గారికి వాళ్ళ గురువుగారు జ్ఞాపకం వస్తారన్నమాట. కాఫీ బాగాలేదు బాగుంది సంభాషణలో చూడు ఈ వాక్యం, శ్రీ మాస్టర్ గారి కృపారసం అనే కాఫీ అఖండమైనది. ఈ కాఫీ ఏమిట్రా వెధవ కాఫీ, తాగంగానే నోటి వరకే రుచి, తర్వాత ఏమీ లేదు అని చెప్పి, శ్రీ మాస్టర్ గారి కృపారసం అనే కాఫీ అఖండమైనది, తరిగిపోనిది, డోస్ ఎక్కువ కానిది, రుచి క్రమక్రమంగా హెచ్చేది. ఈ కాఫీ అయితే రుచి కొంతసేపటికి మాయమైపోతుంది, ఆ రుచి జన్మకి ఉంటుంది, నిండుదనాన్ని పండుదనాన్ని ఇచ్చేది, దివ్యమగు మంచి వాసనలు సదా గుబాళింపచేసేది, నిత్యతనిచ్చే కాఫీ కావాలరా. ఈ కాఫీ దేనికి, నాకు ఆ మాస్టర్ గారి కృపారసం అనే కాఫీ కావాలి. ఎంత బాగుందో చూడండి. అంటే కాఫీ తాగుతున్నప్పుడు కూడా ఆయనకి గుర్తొస్తున్నది ఆ మాస్టర్ గారి కృపారసం అనే కాఫీ ఉంటే బాగుండు, అదైతే ఎప్పటికీ దాని ఘాటు తగ్గదు, రుచి తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుందిట. ఎంత బాగుందో. ఆ నిత్యతనిచ్చే కాఫీ రామజోగి మందు లాంటిది. అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంది శ్రీ శాస్త్రి గారిలో, పనిచేస్తూనే ఉంది తాతగారిలో. మనలో కూడా ఆ కృపారసం అలాగే పనిచేస్తూ రోజు దాని గుమగుమ ఘాటు రుచి శక్తి పెరగాలి అని కోరుకుంటూ ఈ సెషన్ ఇంతటితో ఆపుకుంటున్నాను. దీని కంటిన్యూయేషను నెక్స్ట్ సెషన్లో చూద్దాం, శ్రీ శాస్త్రి గారి అలవాట్ల గురించి. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. మాస్టర్ నమస్కారం.